కర్ణాటక మాజీ డీజీపీ హత్య కేసులో షాకింగ్ విషయాలు వచ్చాయి. మాజీ డీజీపీ ఓంప్రకాష్ ను భార్య పల్లవి కట్టేసి కొట్టి కారం చల్లి చంపినట్లు గుర్తించారు. ఆస్తి వివాదాలు, కుటుంబ తగాదాల కారణంగానే మాజీ డీజీపీని హత్య చేసినట్లు తెలిపారు. హత్యకు ముందు ప్రకాష్ ను కట్టేసి కారం చల్లి గాజు బాటిల్లో పల్లవి కొట్టిందని పోలీసులు తెలిపారు. బెంగళూరులోని హెచ్ఆర్ఆర్ లేఅవుట్ లో ఓంప్రకాష్ రిటైర్డ్ లైఫ్ జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన దారుణ హత్యకు గురవడం సంచలనం రేపింది. ఓంప్రకాష్ ను హత్య చేసిన భార్య పల్లవి ఆ తర్వాత మరో ఐపీఎస్ అధికారి భార్యకు వీడియో కాల్ చేసి రాక్షసుడిని చంపేశానని, రక్తపు మడుగులో ఉన్న భర్త డెడ్ బాడీని పల్లవి చూపించినట్లు తెలుస్తోంది. తనను భర్త హత్య చేయడానికి ప్రయత్నించాడని, అందుకే చంపేసినట్లు పల్లవి చెప్పింది. దీంతో పల్లవి, ఆమె కూతురుని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఓంప్రకాష్ వంటి సీనియర్ అధికారిని తాను పనిచేసిన నగరంలోనే హత్య చేయడం కేసును మరింత తీవ్రతరం చేస్తుంది. ఆధారాలు సేకరణ, ఇంటికి చెందిన సీసీటీవీ ఫుటేజీలు, ఫోన్ కాల్ లాగ్స్, ఫోరెన్సిక్ రిపోర్టులతో పోలీసులు దర్యాప్తును వేగంగా జరుపుతున్నారు. కర్ణాటక మాజీ డీజీపీ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాష్ దారుణ హత్యకు గురవడం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. బెంగళూరులోని హెచ్ఆర్ఆర్ లేఅవుట్ లో తన నివాసంలో ఆయన హత్యకు గురైనట్టుగా ఈయన మధ్యాహ్నం ఆయన భార్య పల్లవి ఇచ్చినటువంటి సమాచారంతో ఇంటికి వెళ్లినటువంటి పోలీసులు ఓంప్రకాష్ రక్తపు మడుగుల్లో తను పడి ఉండటాన్ని గుర్తించినటువంటి పోలీసులు చికిత్స నిమిత్తం సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆయన అప్పటికే మరణించినట్లు కూడా వైద్యులు ధృవీకరించారు. ఈ హత్యకు కుటుంబ తగాదాలే కారణమని మాత్రం పోలీసులు భావిస్తా ఉన్నారు. ఈ భార్య పల్లవిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు అనేక కోణాల్లో తన భార్యని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా ఆస్తి వివాదాల కారణంగా భార్య పల్లవి ఇతర కుటుంబ సభ్యులతో ఓంప్రకాష్ గొడవ పడుతున్నట్లు పోలీసుల దృష్టికి రావడంతో ఆ కోణంలోనే తన భార్య పల్లవిని విచారిస్తా ఉన్నారు. ఇటీవలే ఆయన ఇంటి వద్ద భార్య ఆందోళనకు దిగినటువంటి ఇష్యూ సోషల్ మీడియాలో తీవ్ర ప్రసారం అయింది. ఐపీఎస్ ఫ్యామిలీ గ్రూప్ లోనూ తన భర్త ప్రకాష్ కుటుంబ సభ్యులను తీవ్రంగా హింసిస్తున్నారని, ఇంట్లో తుపాకీతో తిరుగుతున్నారని పల్లవి మెసేజ్లు పోస్ట్ చేసినట్టు కూడా పోలీసు వర్గాలు ఈ విషయాన్ని మాజీ డీజీపీకి వెల్లడించాయి. నిన్న ఈ గొడవ తీవ్ర రూపం దాల్చడంతో ఆమె భర్తను పలుమార్లు పొడిచి హత్య చేసినట్టుగా కూడా పోలీసులు ఆ విషయాన్ని బయటికి తీశారు. హత్య అనంతరం మరో మాజీ డీజీపీకి ఐ హ్యావ్ ఫినిష్డ్ మాన్స్టర్ అంటూ ఫోన్ లో మెసేజ్ పెట్టినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. డీజీపీ అలోక్ మోహన్, బెంగళూరు నగర కమిషనర్ బి దయానంద్ ఘటనా స్థలానికి చేరుకొని మృతుడి భార్య పల్లవి, కుమార్తె, కోడళ్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. కర్ణాటక మాజీ డైరెక్టర్ ఆఫ్ పోలీస్ ఓంప్రకాష్ దారుణ హత్యకు గురవ్వడము, తను అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైనట్టుగా పోలీసులకు సమాచారం రావడము, అక్కడికి చేరుకున్న తర్వాత ఈ చాలా రోజులుగా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉండడం కారణంగా తన భార్య, కొడుకులని, కూతుర్లని, అల్లుళ్ళని అందరూ కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపడతా ఉన్నారు. అత్యంత దారుణంగా ఇతను మాజీ డీజీపీ హత్యకు గురవడంపై మాత్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని వివిధ కోణంలో కేసుని దర్యాప్తు చేపడుతూ ఉన్నారు. 1981 బ్యాచ్ కి చెందినటువంటి ఐపీఎస్ అధికారి ఓంప్రకాష్ బీహార్ లోని
పాంచారానికి చెందినటువంటి వ్యక్తి 2015 మార్చి 1న కర్ణాటక డీజీపీగా బాధ్యతలు చేపట్టి 2017లో అతను పదవి విరమణ పొంది అనంతరం బెంగళూరులో ఉన్నటువంటి హెచ్ఆర్ఎస్ లేఅవుట్ లో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ నిన్న మీడియా సమావేశం ముందు మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం 4:30 నుంచి ప్రాంతంలో మాజీ డీజీపీ ఓం ప్రకాష్ మరణించినటువంటి తమకు సమాచారం అందింది. ఈ ఘటన పైన కేసు నమోదు చేసి దీనిపై దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదంటూ మాత్రం సిపి తెలియజేశాడు. కుటుంబ సభ్యులు మాత్రం అదుపులోకి తీసుకొని ఈ విచారణ చేపడతారన్నారు. పదునైనటువంటి ఆయుధాన్ని ఉపయోగించినట్లు తెలుస్తోంది. దీనివల్ల చాలా రక్తాన్ని డీజీపీ కోల్పోయి మరణం చెందాడు అంటూ మాత్రం పోలీస్ కమిషనర్ ఈ విషయాన్ని తెలియజేశాడు. ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపడుతూ అఫీషియల్ గా వీరే చంపారా ఇంకెవరినైనా ఉపయోగించారనే ఒక కోణంలో ఈ వివరాలన్నీ కూడా పోలీసులు మరి కాసేపట్లో అఫీషియల్ గా తెలియజేయనుంది. అంటే ప్రజెంట్ అయితే పోలీసులను అరెస్ట్ చేయలేదా? ఓన్లీ విచారణ సందర్భంగా అదుపులోకి మాత్రం తీసుకున్నారా? ఈ పోలీసులకు సమాచారం వచ్చి ఘటనా స్థలానికి వెళ్లినటువంటి వెంటనే అక్కడ రక్తపు మడుగుల్లో కొట్టుబిట్టాడుతున్నటువంటి మాజీ డీజీపీ మృతదేహాన్ని ముందుగా పోలీసులు ఆసుపత్రికి పంపించి మెరుగైనటువంటి వైద్యం అందించే లోపే అతను చనిపోయాడంటూ మాత్రం ధృవీకరించడం జరిగింది. ఈ ఐపీఎస్ గ్రూప్ లతో పాటు చాలా రోజులుగా భార్య పల్లవికి, భర్త ఓం ప్రకాష్ కి, కుటుంబ సభ్యులకు అనేక వివాదాలు, గొడవలు, రోడ్డు మీదకి వచ్చి వీరంతలో వీళ్ళు వివాదాలు చేస్తున్నటువంటి అనేక అంశాలు తెరపైకి వస్తా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులే హత్య చేసి ఉండవచ్చు, కుటుంబ సభ్యుల యొక్క పథకం ప్రకారంగానే ఇదంతా కూడా జరిగి ఉండవచ్చు అనేది మాత్రం పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. వాటి ప్రకారంగానే పోలీసులు ఈ దర్యాప్తు చేసి ఎవరైతే హత్యకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి వారందరినీ కూడా ఈ మాజీ డీజీపీ కేసులో అక్యూజ్ కిందకి చేర్చి రిమాండ్ చేయనున్నారు. థ్యాంక్ యూ రవితేజ.